గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశమంతా ఆసక్తిగా పార్టీలన్నీ ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేసాయి. బెంగాల్ రెండో విడత పోలింగ్ నిన్న సాయంత్రం ముగియడంతో ఎగ్జిట్ ఫలితాలు వచ్చేసాయి. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. అస్సాంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టనున్నదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. దాదాపు 7 సంస్థలు అంచనాలు విడుదల చేస్తే అన్ని కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఇక అటు కేరళ శాసనసభ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి అన్ని స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా మెజారిటీ మార్కును యూడీఎఫ్ కూటమి అందుకుంటుందని పేర్కొన్నాయి. ఎన్డీఏ కూటమి పెద్దగా ప్రభావం చూపబోదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. మరోవైపు తమిళనాడులో హోరాహోరీగా సాగిన ముక్కోనపు పోరులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయ దుందుబి మోగించనున్నదని మెజారిటీ సంస్థలు అంచనా కట్టాయి. అతి కీలకమైనటువంటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. బెంగాల్ రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 92.47% పోల్ నమోదైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బెంగాల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఈసీ చెప్పింది. బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో సాయంత్రం 7 గంటల 45 నిమిషాల వరకు కూడా 91.66% పోలింగ్ నమోదైంది. మొదటి దశలో పోలింగ్ 93.19% ఉంది. ఈ రెండు దశల మొత్తం పోలింగ్ శాతం 92.47%. అయితే గతంలో బెంగాల్లో అత్యధిక పోలింగ్ 84.72% అంటే 2011 సాధారణ ఎన్నికలప్పుడు ఉండేదని ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. ఉత్తరాది రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ పాగా వేయబోతోందా అంటే అవుననేటువంటి సంకేతాలే ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. బెంగాల్లో మోదీ సేన స్పష్టమైన మెజారిటీ సాధించబోతుందా అంటే బుధవారం సాయంత్రం విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ అవును అనేటువంటి సమాధానమే ఇచ్చాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి అంటే రెండో విడత పోలింగ్ ముగిసింది. వివిధ మీడియా సంస్థలు, అధ్యయన సంస్థలు 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల ప్రక్రియను మొదలుపెట్టాయి. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 148. అయితే బీజేపీకి 146 నుంచి 161 సీట్లు, టీఎంసీకి 125 నుంచి 140 సీట్లు, ఇతరులకు 6 నుంచి 10 సీట్లు రావచ్చని మ్యాట్రిస్ అంచనా వేసింది. బీజేపీకి 150 నుంచి 175, టీఎంసీకి 118 నుంచి 138, కాంగ్రెస్కి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని పీ మార్క్ తెలిపింది. ప్రజాపోల్ అనలిటిక్స్ అయితే మరో అడుగు ముందుకు వేసి బీజేపీకి ఏకంగా 193 సీట్లు వస్తాయని చెప్పింది. టీఎంసీ 100 స్థానాలు, ఇతర పార్టీలు ఒకే ఒక సీటుతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఆ సంస్థ తెలిపింది. అయితే బెంగాల్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి హోరాహోరీగా సాగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదనే విషయంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలుంటే అధికారం చేపట్టేందుకు 148 స్థానాలు అవసరం. వీటిలో పీపుల్స్ పల్స్, పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని తెలిపాయి. మ్యాట్రిస్, పీ మార్క్, చాణక్య స్ట్రాటజీస్, పోల్ డైరీ వంటి సర్వేలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపాయి. తమిళనాడుకు సంబంధించి డీఎంకేదే మళ్లీ అధికారం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే మరోసారి సత్తా చాటబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీతో జట్టు కట్టి బరిలోకి దిగిన అన్నా డీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని సర్వేలు చెప్తున్నాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ పార్టీ టీవీకేకు 2 అంకెల సీట్లు రావచ్చని, అయితే 3వ స్థానానికే పరిమితమని మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. 234 స్థానాలకు గాను ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే ఫేజ్లో పోలింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దాటాలి. మెజారిటీ సర్వేలు డీఎంకేకి అధికారం రావచ్చని అంచనా వేశాయి. ఒకవేళ అంచనాలు తలకిందులై స్థానాలు తగ్గితే విజయ్ పార్టీ మద్దతు అవసరమయ్యే అవకాశాలు కొట్టిపారేయలేము అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే కింగ్ మేకర్ విజయ్ కాబోతున్నాడా అనేది. డీఎంకేకు 122 స్థానాల నుంచి 132 సీట్లు, అన్నా డీఎంకేకు 87 నుంచి 100 స్థానాలు, టీవీకేకు 10 నుంచి 12, ఇతరులకు 0 నుంచి 6 స్థానాలు గెలుస్తారని మ్యాట్రిస్ చెప్తోంది. పీపుల్స్ పల్స్ సంస్థ డీఎంకేకు 125 నుంచి 145, అన్నా డీఎంకేకు 65 నుంచి 80, టీవీకేకు 18 నుంచి 24 సీట్లు, ఇతరులకు 0 నుంచి 6 వస్తాయని చెప్పింది.
డీఎంకేకు 125 నుంచి 145, అన్నా డీఎంకేకు 65 నుంచి 85, టీవీకేకు 16 నుంచి 26, ఇతరులకు 1 నుంచి 6 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్సైట్ కూడా డీఎంకేకు 120 నుంచి 140, అన్నా డీఎంకేకు 60 నుంచి 70, టీవీకేకు 30 నుంచి 40 సీట్లు, ఇతరులు 0 నుంచి 4 సీట్లు వస్తాయని పేర్కొంది. పుదుచ్చేరిలో ఎన్డీఏదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ఐసి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏకు 16 నుంచి 19 అసెంబ్లీ సీట్లు, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు 10 నుంచి 12 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. అంతేకాదు విజయ్కు చెందినటువంటి టీవీకే ఖాతా తెరవదని, ఇతరులు 0 నుంచి 2 సీట్లను గెలుచుకుంటారని అంచనా వేసింది. ఎన్డీఏ 16 నుంచి 20 సీట్లతో విజయం సాధిస్తుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు 6 నుంచి 8 సీట్లు గెలుచుకుంటాయని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీవీకే 2 నుంచి 4 అసెంబ్లీ సీట్లు, ఇతరులు 1 నుంచి 3 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో ఈసారి అధికారం మారబోతోంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. వామపక్ష పార్టీల కంచుకోట కేరళలో ఈసారి అధికారం మారడం ఖాయమనే విధంగా ఎగ్జిట్ పోల్స్ సంకేతాలు ఇస్తున్నాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమికి ఈసారి ఓటమి తప్పదని మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. మొత్తం 140 స్థానాలకు యూడీఎఫ్ కూటమికి 75 నుంచి 87 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఎల్డీఎఫ్కు 55 నుంచి 65 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఓటు వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్కు 70 నుంచి 80 స్థానాలు, ఎల్డీఎఫ్ 58 నుంచి 68 స్థానాలు, ఎన్డీఏ 0 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. మ్యాట్రిక్స్ అంచనా ప్రకారం యూడీఎఫ్ కూటమికి 70 నుంచి 75, ఎల్డీఎఫ్కు 60 నుంచి 65, ఎన్డీఏ 3 లేదా 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం యూడీఎఫ్ కూటమి 72 నుంచి 80, ఎల్డీఎఫ్ 58 నుంచి 64, ఎన్డీఏ 0 నుంచి 3 గెలిచే అవకాశం ఉంది అని అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా యూడీఎఫ్ కూటమికి 78 నుంచి 90, ఎల్డీఎఫ్కు 49 నుంచి 62, ఎన్డీఏ 0 నుంచి 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక అస్సాంకి సంబంధించి కీలకమైనటువంటి ఫలితం అనేది, అస్సాంలో ఎన్డీఏ హ్యాట్రిక్ సాధించబోతోంది అని ఇప్పుడు అంచనాలున్నాయి. అస్సాంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టనుంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరిగింది. ముందస్తు అంచనాలు విడుదల చేసిన సంస్థలన్నీ మళ్లీ కమలం పార్టీకే పట్టం కడుతున్నాయి. మొత్తంగా 126 స్థానాలకు ఎన్డీఏ 88 నుంచి 100, కాంగ్రెస్కు 24 నుంచి 36, ఇతరులకు 3 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 85 నుంచి 95, కాంగ్రెస్కు 25 నుంచి 32, ఇతరులకు 6 నుంచి 12 వస్తాయని మ్యాట్రిక్ ఎగ్జిట్ ఫలితాలు చెప్తున్నాయి. ఎన్డీఏకు 68 నుంచి 72 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ ముందస్తు అంచనాలు విడుదల చేసింది. కాంగ్రెస్కు 22 నుంచి 26, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏకు 88 నుంచి 98 స్థానాలను చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్కు 22 నుంచి 32, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వస్తాయని చెప్పింది. పీ మార్క్ యూడీఎఫ్ 71 నుంచి 72, ఎల్డీఎఫ్ 62 నుంచి 69, ఎన్డీఏ 1 నుంచి 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. జేవీసీ పోల్ యూడీఎఫ్ 72 నుంచి 84 స్థానాల్లో, ఎల్డీఎఫ్ 52 నుంచి 61 స్థానాల్లో, ఎన్డీఏ 3 నుంచి 7 స్థానాల్లో గెలుస్తోందని అంచనా వేసింది. బట్ ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే. ఆసక్తిగా, ఉత్కంఠగా అయితే అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్ పోల్ ఎలా ఉంది, పీపుల్స్ పల్స్ ఎలా ఉంది, పబ్లిక్ పల్స్ ఎటువైపు ఓటేశారు, ఎవరిని నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎంచుకుంటున్నారో, ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది, వీటన్నిటికీ సంబంధించి మే 4th దాకా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ 5టికి సంబంధించి 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా ఉండబోతున్నాయా, పబ్లిక్ పల్స్ని ఓటర్ల మధ్యలో ఏముంది అనేది పసిగట్టి చెప్తున్నాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.